నేను తెలుగు సినిమా పరిశ్రమలో చిన్నపాటి రచయితని. 'స్పిరిట్' అనే ఒక సినిమా ప్రభాస్‌తో వంగా సందీప్ రెడ్డి అనే ఒక గొప్ప దర్శకుడు చేస్తున్న ఒక సినిమా గురించి ఈ గత 4, 5 రోజులుగా ఒక వివాదం నడుస్తోంది. ఆ చిత్ర టైటిల్ తమదే అని చెప్పి ఎవరో కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు ఎవరో ఎలిగేషన్ చేశారు. దాని గురించి నేను స్పందించడం సబబుగా ఉంటుంది. దానికి ఇదే సరైన టైం అని చెప్పి నేను కెమెరా ముందుకొచ్చాను. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, అంటే 'అర్జున్ రెడ్డి' అనే సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో అంతకు ముందే ఒక 6 నెలల క్రితం నేను దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్గా చేసిన 'ఇక సే లవ్' అని నా స్వీయ దర్శకత్వంలో నేను నిర్మించిన ఒక సినిమా రిలీజ్ అయింది. అది 2 ఏళ్ళు ల్యాబ్లో చాలా కాలం అంటే రిలీజ్ చేసుకోలేక, అంటే నాకున్న వనరులో సినిమా చేశాను నేనే నిర్మాతగా ఒక మిత్రుడితో కలిసి. అది రిలీజ్ చేసుకోవడానికి నేను నానా కష్టాలు పడి ప్రసాద్ ల్యాబ్లో చాలామంది డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి, ప్రెస్కి చాలా షోలు వేశాను. కనీసం ఒక 15-20 షోలు వేస్తుంటాను. అదొక 1 ఇయర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి సినిమాలు చూశారు, చాలామంది ఆ సినిమా చూశారు. ఈ నేపథ్యంలో నాకు ఒక కుర్రాడు వచ్చి ఒక విషయం చెప్పాడు. అన్న, మీ కథని యాస్టీజ్గా యథాతథంగా కాపీ కొట్టి సందీప్ రెడ్డి అని అతను 'అర్జున్ రెడ్డి' అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యి విజయ్ దేవరకొండ అని అతని హీరో. పెళ్లి చూపులు అనే సినిమా హిట్ అయ్యాక ఆ కథల విషయం ఏమీ లేదని చెప్పి విజయ్ దేవరకొండ గట్టిగా నిలదీయడంతో సరే కథ పూర్తిగా మళ్ళీ మార్చుకొస్తానని చెప్పి అతని నిర్మాత వంగ సందీప్ రెడ్డి అతను వెళ్ళి అప్పటికే రిలీజ్ అయిన 'ఇక సే లవ్' అనే సినిమా పెద్దగా నేను పబ్లిసిటీ చేయలేకపోయాను. దానివల్ల ఆ సినిమా ఎవరికి జనాలకి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఇతను కాపీ కొట్టి అతని స్టైల్లో ఏదో తీశాడు, చాలా పెద్ద హిట్ అయింది. హిట్ ఖచ్చితంగా హిట్ సినిమా అది. సో హిట్ అయింది కాబట్టి అతను ఏదో గొప్ప క్రియేటర్ అని అతను అంటే నేను ఫ్లాప్ అయింది అంటే ఫ్లాప్ అని ఒప్పుకోను. నేను రీచ్ అవ్వలేకపోయింది కాబట్టి నేను ఏదో క్రియేటర్ని కాదనే విషయాన్ని నేను ఒప్పుకోను. నా సినిమాని యాజ్ ఇట్ ఈజ్గా కాపీ కొట్టాడు మొర్రో అని నేను ప్రతి వేదిక మీద మొత్తుకున్నాను నేను. ఎందుకంటే అది కథగా పోలేదు. కథగా పోతే నాకు పెద్ద పోయేది ఉండదు. కానీ నేను అది కథని సినిమాగా నిర్మించి ఎంతో వ్యయ ప్రయాసకు వచ్చి ఎంతో కష్టపడి చేసిన సినిమాని యాస్టీజ్గా కాపీ కొట్టి అతని స్టైల్లో అతను తీశాడు. ఒక సినిమాని విశ్వనాథ్ తీస్తే ఒకలా ఉంటుంది, రాఘవేంద్రరావు తీస్తే ఒకలా ఉంటుంది, దాసనారాయణరావు తీస్తే ఒకలా ఉంటుంది, వినాయక్ తీస్తే ఒకలా ఉంటుంది, ఒకే కాన్సెప్ట్. సో అతని స్టైల్లో అతను తీశాడు, ఒక యూత్ఫుల్గా తీశాడు. అది చూసి నేను లీగల్ నోటీసులతో పంపించాను. లాయర్కి డబ్బులు ఇచ్చేంత స్తోమత అప్పటికి నాకు ఇప్పటికీ లేదు. అప్పటికి నాకు లేక నేను ఆ కోర్టులో ఆ కేసు నిలుపుకోలేకపోయాను. ఛాంబర్లో కూడా ఛాంబర్లో కాదు, రైటర్స్ అసోసియేషన్లో ఫైట్ చేద్దామంటే మా గురువుగారు పరచూరు గోపాలకృష్ణ గారు ఒక్కసారి అంటే మన రైటర్స్ అసోసియేషన్ కాదని చెప్పి ఎప్పుడైతే నువ్వు ప్రెస్కి ఎక్కావో ఇంకా అది మన సంబంధం లేదు నాగరాజు అన్నారు. యాక్చువల్గా అది నేను చేసింది కాదు. యాక్చువల్గా ఎవరైతే నా పార్ట్నర్ ఉన్నాడో ప్రొడ్యూసరు అతనికి అంత ఓపిక ఎందుకు ఉంటుంది? నా సినిమాని కాపీ కొట్టాడు అతను కాబట్టి దానికి ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలని అతను కోరుకుంటాడు. కాబట్టి అతని ఫోర్స్ వల్ల, అతని బలవంతం మీద నేను ప్రెస్కి ఎక్కాల్సి వచ్చింది. సో అక్కడ నాకు న్యాయం జరగలేదు. నేను కోర్టుకు కూడా వెళ్ళలేకపోయినా డబ్బులు లేక. ఆ సినిమా కోసం చేసిన అప్పులకి వడ్డీలు కడుతూనే ఉన్నా. ఇంకా దాని తాలూకా రావణ కాస్ట్ జరుగుతూనే ఉంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా వంగా సందీప్ రెడ్డి అనేవాడు కాపీ క్యాట్. అతను మీకు మొత్తం ప్రూఫ్లతో సహా పెడతాను నేను. ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు సినిమా వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఎక్కడి నుంచో కాపీ కొడతారు, ఇన్స్పిరేషన్ ఏదో ఉంటుంది డెఫినెట్గా. కానీ వీడు పచ్చి దొంగ, ఎక్కడో చెంబల్లోయలో ఉండాల్సిన వాడు వచ్చి చలనచిత్ర పరిశ్రమలో ఉంటున్నాడు. పచ్చి దొంగ. ఖచ్చితంగా ఈ టైటిల్ వాడది అయి ఉండదు. డెఫినెట్గా కొత్త వాళ్ళు ఎవరైతే ఎలిగేషన్ చేశారో వాళ్ళదే అయి ఉంటుంది. ఎందుకంటే వీడు కాపీ కొట్టడంలో ఎక్స్పర్ట్. దానికి సంబంధించి చచ్చిపోయాడు ఐ డ్రీమ్ టీఎన్ఆర్. ఈ క్వశ్చన్ అడిగితే దానికి అతను ఇచ్చిన సమాధానం కూడా నేను ఇందులో పెడతాను, ఇదే యూట్యూబ్లో ఫేస్బుక్లో పెడతాను. దానికి ఇచ్చిన సమాధానం అతను నాగరాజనే అతను మీకు నోటీసులు పంపించాడు కదా కాపీ కొట్టారని, సినిమా కాపీ కొట్టారని. దానికి సమాధానం ఏంటంటే దానికి ఇచ్చిన సమాధానం చాలా విచిత్రమైన సమాధానం ఇచ్చాడు అతను. అది కూడా పెడతాను. అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇప్పుడు నేను ఈ విషయం మాట్లాడుతుంటే నా కడుపు రగిలి, నేను కష్టపడి, నేను ఎంతో నష్టపోయి నేను వీడియో చేస్తే దీనికి బొత్తిగా సంబంధం లేని ఎబోలాగాళ్ళందరూ, టుమ్రిగాళ్ళందరూ వచ్చి దాని మీద అవాకులు చెవాకులు పేలుతూ ఉంటారు. ఆడికి ఏంటి అవసరం? అరే కష్టం వచ్చిందిరా ముర్రం అంటే ఒకడేమో పబ్లిసిటీ స్టంట్ అంటాడు, ఇంకోడేమో ఏదో డబ్బుల కోసం అంటాడు. పబ్లిసిటీ స్టంట్ అంటారా ఎదవా? పబ్లిసిటీ స్టంట్ ఏంటి? నేను 70 సినిమాలు రాశాను. కనీసం అందులో 20 సినిమాలకు నా పేర్లే ఉండవు. ఒక 50 సినిమాల్లో మాత్రమే ఉంటాయేమో. మిగతా సినిమాలో నా పేరే అంటారా అని కూడా ఎక్కడ అడగలేదు నేను. డైరెక్టర్, ప్రొడ్యూసర్ నా పేరే అంటారు రైటర్ అని కూడా చెప్పను నేను. అది నా సంస్కారం.
అలాంటిది పబ్లిసిటీ స్టంట్ అంటారా పిచ్చ నా కొడక. ఆ సంబంధం లేని నా కొడుకులంతా వచ్చి చేరిపోతారు. నేను ఒక గిరిజన లంబాడి బంజారా కుటుంబానికి చెందిన చాలా కష్టపడ్డాను నేను చిన్నప్పటి నుంచి. నేను చదువుకోవడానికి కూడా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. 8 మైళ్ళు స్కూల్ నడిచి వెళ్ళేవాడిని నేను. అంత కష్టపడి నేనేదో సొంతంగా ఒక సినిమా ఇండస్ట్రీకి వచ్చి సొంతంగా నాకు ఎవడు బ్యాక్గ్రౌండ్ లేదు, కులం లేదు. సరే ఇప్పుడంటే ఇప్పుడు వస్తున్నారు. నేను వచ్చి 25 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను నేను చిన్న పిల్లాడుగా. పబ్లిసిటీ స్టంట్ అంటాడు ఒకడు, డబ్బుల కోసం అంటాడు. నేను రాసిన సినిమాకే డబ్బులు అడగను నాయన. నేను రెంట్లు కట్టుకోలేక, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎన్నో సామాన్లు రూముల్లో వదిలేసి అలాగే వదిలేసి వచ్చిన రోజులు ఉండే, సిగ్గు విడిచి చెప్పుకుంటున్నా. అలాంటిది ఒక సినిమాకి చూడండి, మీరు సినిమా చూడండి అని చెప్పి ఎంతోమందిని ఎన్నో రకాలుగా అడిగాను. అప్పుడు అసలు సినిమా చూడరా అన్న కొడుకులంతా దాన్ని కామెంట్లు, ఇందులో కాపీ ఏంటని. కాపీ ఏంటారు నా కొడక, మూల కథన ఒకటి ఉంటుంది. నా కొడక సినిమా గురించి తెలిసినవాడు ఎవరు ఉంటే చెప్తాను. మూల కథన ఒకటి ఉంటుంది, ఆత్మ, సోల్. అది దొబ్బేడరా ముర్రో అంటే యాసిడ్ సీన్లో 15 సీన్లు దొబ్బేడరా అంటే ఎవడు పట్టించుకునే నాదుడు ఎక్కడ. నా సినిమాలో హీరో బీటెక్ ఫెయిల్ అయ్యి సూసైడ్ చేసుకోబోతూ హీరోయిన్ని చూసి ఆగిపోతాడు. అర్జున్ రెడ్డిలా అనే సినిమాలో సందీప్ రెడ్డి అనేవాడు కాలేజీ నుండి సస్పెండ్ కాదు, నేను మానేస్తున్నాను అని చెప్పి కాలేజీ మానేసి వెళ్ళబోతూ హీరోయిన్ చూసి కాలేజీ ఆగిపోతాడు. ఇలాంటి 20 సీన్లు ఉన్నాయరా అని చెప్తే నా పట్టించుకునే నాదుడు లేడు. కోర్టుకు వెళ్ళడానికి నాకు డబ్బులు లేవు. నేను ఈ 10 ఏళ్ళుగా నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను నాకు తెలుసు. అలాగని చెప్పి దీనివల్ల నాకు ఎవడో కంపెన్సేట్ చేస్తాడని కాదు, నా బాధ చెప్పుకుంటున్నా, నేను నాకు శోభ చెప్పుకుంటున్నా. ఆడెవడో ఈరోజు స్పిరిట్ గురించి చెప్పుకుంటున్నాడు, అది పచ్చి నిజం. వంగా సందీప్ రెడ్డి అనేవాడు దొంగ. వాడు నేను ఇప్పటికంటే ఆ రోజు వాడిని అడిగింది ఏంటంటే, నువ్వు భద్రకాళి అని బ్యానర్ పెట్టుకున్నావు కదా, భద్రకాళి మీద ప్రామిస్ చేయరా నా కొడక, నువ్వు కాపీ కొట్టలేదు అని చెప్పి ప్రామిస్ చేయమన్నా. అది చేయడంట. వాడు పర్సనల్గా మెసేజ్ పెట్టాను నేను. అది ఐడ్రీమ్ టీఎన్ఆర్ అడిగితే అది కూడా చెప్పాడు. ఒప్పుకో, నువ్వు తప్పు చేసి ఒప్పుకో, ఎందుకు నువ్వు క్రెడిట్ నాకు ఇవ్వే నా సినిమాని. దాని గురించి నేను ఫైట్ చేశాను. ఇప్పుడు నేను ఆ స్పిరిట్ అనే సినిమా కోసం ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నాను. దయచేసి సినిమా ఇండస్ట్రీ ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఆడెవడో దూకుడు అని రిజిస్టర్ చేస్తాడు. వీళ్ళు కాపీ కొడితే అది కాపీ అవుతుందని చెప్పి మహేష్ బాబు దూకుడు అని పెడతాడు. వీడు వాడెవడో లయన్ అని రిజిస్టర్ చేసుకుంటాడు ఒక సినిమా. అది బాలయ్య బాబుకు సినిమా టైటిల్ కావాల్సి వచ్చి బాలకృష్ణ లయన్ అని పెట్టుకుంటారు. అంటే పైన కొంచెం తోక తగిలిచ్చేస్తే మీకు టైటిల్ అయిపోద్ది అది. ఇంకా అప్పుడు ఎందుకు ఈ చాంబర్లు, ఎందుకు రిజిస్ట్రేషన్లు, ఎందుకు? దోపిడీ అయిపోయిందండి. దోపిడీ. చిన్నోడు ఏదైనా మాట్లాడితే అని తొక్కి పాడేయటం. ఏమన్నా మాట్లాడాలన్నా భయం. ఇక్కడ ఏం మాట్లాడదన్నా భయం. ప్రతి ఒక్కటి భయపడాలి. ఇక్కడ ఏం చేస్తాం? అలా ఉంది పరిస్థితి. కాబట్టి చిన్నవాళ్ళు ఏదో ఎంతో కష్టపడి సినిమా చేస్తారు. ఎవరి కోసం చేస్తారని చెత్త మాటలు మాట్లాడొద్దు. ఎవరి కోసం సినిమా చేస్తారు? సినిమాని పెద్దవాళ్ళు ఎందుకు చేస్తున్నారు సినిమాలు? సినిమా అనేది ఒక ప్యాషన్తో వచ్చి చేస్తాడు ఎవడైనా. దాని అర్థం వచ్చి మమ్మల్ని దోచుకోండి, మమ్మల్ని నలిపేయండి అని కాదు దాని అర్థం. సినిమా అనేది ఒక ప్యాషన్తో చేస్తాం. ప్రతి ఒక్కటి బిజినెస్ డబ్బుల కోసం చేస్తాడు ఎవడైనా, కాదనం. కానీ సినిమా ఒక కళాత్మక వ్యాపారం, ఎంతో ఇష్టంతో చేస్తాం. దానికి కూడా మీరు సినిమా ఎవడు చేయమన్నాడు? వీడు పబ్లిసిటీ స్టంటు డబ్బుల కోసం చేస్తాడు. డబ్బులు ఎవడిస్తాడరా? ఎరిపప్ప నా కూడా డబ్బులు ఎవరిస్తారు? పబ్లిసిటీ ఎవడిస్తాడు? నేను సినిమా రాసిన సినిమాలు నేను చెప్పుకొని బతకలేనా నేను? నాకు పబ్లిసిటీ అంటారా పిచ్చ నా కొడక. సరే, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అదే. వాడు వంగా సందీప్ రెడ్డి అనేవాడు ఖచ్చితంగా కాపీ కొట్టుంటాడు. ఎవరైతే స్పిరిట్ అనే టైటిల్ కోసం ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను. ఏదో పాత అన్నట్టు సామెత పోతే రంకు బయటపడిందని ఆ టైటిల్ మూలాన నా ఆక్రోషం కూడా వెళ్ళగొక్కునే అవకాశం నాకు దక్కింది. ఎందుకంటే పచ్చి దొంగవాడు. నేను చూపిస్తాను. నేను ఆడ ఏం కాపీ కొట్టాడు సినిమా మీరు చూడండి. ఇక సేలవ్ యూట్యూబ్లో ఉంది. IKASELOVE ఇక సేలవ్ అనే సినిమా కొడితే మీకు అన్నీ వచ్చేస్తాయి. మీకు ఆ సినిమా అర్జున్ రెడ్డి పక్కన పెట్టి చూడండి. మూల కథ దొబ్బాడు, సీన్స్ దొబ్బేశాడు. యాజ్ ఇట్ ఈజ్ ఆత్మ. అది ఎంతసేపు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నమస్కారం.